27 జిల్లాలు చేస్తామని లేదా 28 జిల్లాల్లో చేయబోతున్నారని చెప్పేసి నేను పేపర్లో చదివాను, అలాగే విన్నాను కూడా. మాకేమీ అభ్యంతరం లేదు, కానీ 28 జిల్లాలు చేసినా 27 జిల్లాలు చేసినా కొన్నిటికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లాకి అటు తూర్పు గోదావరి జిల్లాకి మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నది గోదావరి నది. ఆ గోదావరి నది వల్లే ఆంధ్రప్రదేశ్కి రైస్ బౌల్ ఆఫ్ ఆన్ ద ఇండియా అని కూడా పేరు కూడా వచ్చింది. ఆ గోదావరి తల్లి యొక్క చరణాల్లోనే మనం అందరం కూడా ఒక ఇంత పేరు కానీ ప్రఖ్యాతులు కానీ వ్యవసాయం కానీ అభివృద్ధి చెందిందంటే గోదావరి అనే పేరుతోటి ఉన్నది. ఇవాళ ఈ జిల్లా మార్చడం అనే పేరుతోటి గోదావరి పేరునే తీసేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే అటు భీమవరం కానీ నరసాపురం కానీ ఆ భాషలోనే ఒక రకమైన యాస ఉంటుంది. ఎక్కడంటే బాగున్నారండి, హాయ్ మర్యాదగా ఉన్నారండి, భోంచేయండి, మా ఇంటి రండి బాబు, మా ఇంటికి వచ్చి భోంచేయండి బాబు అని చక్కగా అరిటాకు చేసి అరిటాకులో అన్ని రకాల పదార్థాలు వడ్డించి భోజనం తినిపి మళ్ళీ బతినాడుతో తినిపించడం అనేది అటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కానీ ఇటు పక్క నరసాపురం భీమవరంలో కానీ ఇటు ఏలూరులో కానీ ఆ సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాలు ముడివేసుకుని పెనవేసుకుని పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా అన్నటువంటి ఆ యొక్క పేరుని ఈ రోజున తీసేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మాకున్నటువంటి సాంప్రదాయం కానీ ఆ యాసతో కూడినటువంటి భాష అనేక సినిమాల్లో కూడా ఉపయోగించారు. తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా భాషలో అనేక సినిమాల్లో కూడా ఉపయోగించారు. అనేక మంది ఎక్కడికి వెళ్ళినా కూడా మా భీమవరం అంటే మా ఇంటికి భోజనానికి రండి అనే మర్యాదగా పిలిచే ఒక సాంప్రదాయం ఉంది. ఆ రకంగా పెనవేసుకుపోయినటువంటి గోదావరి అనే పేరుని ఈ రోజున మా జిల్లాలోంచి తీసేయడం అనేది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది హర్షించదగిన విషయం కూడా కాదని నేను చెప్తున్నాను. సెంటిమెంట్గా కానీ మరో రకంగా కానీ ఇదో గోదావరి తల్లి వల్లే వాడు పోలవరం ప్రాజెక్టు కట్టుకున్నా మరొకటి కట్టుకున్నా కూడా గవర్నర్ తల్లి వల్లే ఈరోజు నేను చేయగలుగుతున్నాం. ఇటువంటి గోదావరి జిల్లాలోంచి పేరు తీసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గోదావరి పేరుతో సహా ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాని మీరు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాని పెడతారా లేకపోతే ఇంకో రకంగా పెడతారా, కానీ గోదావరి జిల్లా ఖచ్చితంగా ఉండాలి, గోదావరి అనే పేరు ఖచ్చితంగా మా పేరులో ఉండాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. ఏదైతే మనకి ఒక అవినాభావ సంబంధంతో కూడినటువంటి పేరుగా ఉన్నదో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి ఈ రకమైన పేరుని గోదావరి అనే పేరు లేకుండా మాత్రం చెయ్యొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సిందిగా మరొకసారి నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.